This call is now being recorded. Okay. Sorry for the inconvenience. ఓకే లెట్ us hope for the best. ఓకే లైఫ్ లో ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, అన్ని డౌన్ ఉంటది. సో మనం అన్నిటిని ఎదుర్కొంటూ వెళ్ళాలి లైఫ్ అన్నాక. సో కొంతమంది ప్లస్ అయినప్పుడు బాగుంటారు, మైనస్ అయినప్పుడు బాగుండలేరు. సో అక్కడే ఆగిపోతుంటా అంటారు. సో మనం ఎప్పుడైనా ఒక గురి పెట్టుకొని గురి వద్దకు బయలుదేరాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు నా గురి ప్రతిరోజు వాక్యం చెప్పాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా వాక్యం చెప్పాలి. సో ఇంకా గురి జాబ్ చేయాలి, గురి పిల్లల్ని పోషించుకోవాలి. అలాగే మనకు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఒక గురి పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఏది కూడా మనల్ని ఆపలేదండి. గురి లేకపోవడం చాలా కష్టం అండి. గురి పెట్టుకోవాలి మనం ఏ విషయంలో కూడా. నాకు ఇది కావాల్సిందే. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళు, ఐపీఎస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా ఒక గురి పెట్టుకుంటారండి. వాళ్ళు నాకు ఎలాగైనా కూడా నాకు ఐఏఎస్ కొట్టాల్సిందే, కలెక్టర్ కావాల్సిందే, ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కావాల్సిందే. వాళ్ళు ఒక్కసారి ఫెయిల్ అయినా మళ్ళీ 2 సార్లు రాస్తారు, 2 సార్లు ఫెయిల్ అయినా 3 సార్లు వస్తారు. కొంతమంది 6-7 సార్లు రాసి కూడా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా ఉంటుంది అన్నట్టు. ఒక గురి పెట్టుకున్నప్పుడు నీకు ఎన్ని ఇరుకులు, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా వెళ్ళాలి. ఇలాగే ఉండాలి. మన డైరెక్షన్ ఎలా ఉండాలంటే ఇలాగే గురిని చూసుకుంటూ మనం పరిగెత్తాలి, గురిని చూసుకుంటూ మనము బయలుదేరాలి, గురిని చూసుకుంటూ మనము మన గమ్యాన్ని చేర్చుకోవాలి. అంతేగాని మనం ఈ చుట్టుపక్కల చెవులను వినిపెట్టద్దు. అంటే వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు ఇది వద్దంటున్నారు, వాళ్ళు ఇది చేయమంటున్నారు, అది కాదండి. అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అవుతుంటా అంటావు. ఒక గురి పెట్టుకొని ఆ గురి దగ్గరకు పరిగెత్తాలి. అండ్ ఎవరు ఏమనుకున్నా కూడా వదిలేయాలి, ఎవరు ఏమన్నా కూడా మనం పట్టించుకోవద్దు. సో అప్పుడు నువ్వు లైఫ్ లో సక్సెస్ సాధిస్తావు. సో నా అనుభవంతో నేర్చుకున్న పాఠం ఇది. సో ఎప్పుడైనా కూడా నేను ఏదైనా పని అనుకుంటే గురి పెట్టుకుంటాను. సో దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అది గమ్యం చేరే వరకు నెట్టుకుంటూ వెళ్తాను. అలాగే పరిగెడుతూ గమ్యం చేరే వరకు అలాగే ఉంటాను. ఈ సమయంలో ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ననుకున్నా నేను మారను, నా గురి మారదు. ఆ గురి వద్దకే పరిగెత్తాలి, ఆ గురిని పెట్టుకునే మనం ముందడికి నడవాలి. సో అప్పుడే మనం సక్సెస్ చేస్తాము. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచి జరగాలని ఆశిద్దాము. సో మంచి ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ప్రయత్నించినప్పుడు కూడా జరుగుతుంటా ఉంటది. సో నిన్న ఒక వ్యక్తిని చూసుకున్నాం. 1000 సార్లు ఫెయిల్ అయినా కూడా 1001 కూడా ప్రయత్నించాడు. 1002, 1009, 1010 ఆయనకి ఏమైంది? సక్సెస్ వచ్చింది. సో అలాగే నువ్వు 1-2 సార్లు ఫెయిల్యూర్ అయ్యి నువ్వు అక్కడే ఆగిపోతే ఎలా? అప్లై చేయండి. మీరు ఏదైతే చేస్తున్నారో అది అప్లై చేయండి. మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో ప్రయత్నం చేయండి. ఏది కూడా అంత ఈజీ రాదమ్మా. దేవుడు ఎవరిని కూడా అంత తొందరగా ఈజీగా ఆశీర్వదించాడు. సో మనల్ని ప్యూరిఫై చేసి, మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మనల్ని పరీక్షల గుండా తీసుకెళ్లి అప్పుడు ఆశీర్వదిస్తాడు. సో డోంట్ వరీ ఎనీథింగ్. సో మంచి భవిష్యత్ కోసం ఆశిద్దాము. సో విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. సో అప్కమింగ్ డేస్ లో మనందరికి కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కాబట్టి ఎవరు కూడా దేని విషయంలో బాధపడకండి, కృంగిపడకండి, కృషించిపోకండి. సో ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం ఆపుతావో అప్పుడే నువ్వు అన్ని ఆపినట్టు. ఎప్పుడైతే నువ్వు ఆశను కోల్పోతావో అప్పుడే నువ్వు ఆశను కోల్పోయినట్టు. ఎప్పుడైతే హోప్ ఆగిపోతుందో నీ జీవితంలో అప్పుడే నువ్వు అక్కడే ఫెయిల్యూర్ అవుతున్నట్టు, అక్కడే నువ్వు స్ట్రక్ అవుతున్నట్టు, అక్కడే ఒక గొయ్యి తీసుకొని ఆ గొయ్యిలోనే కూర్చుంటున్నట్టు, పైకి రాకుండా అని అనుకోండి. సో ఎంత డిజాస్టర్ ఉండని, ఎంత ఫెయిల్యూర్స్ ఉండని, ఎంత రిజెక్షన్స్ అయినా ఉండని, కానీ నువ్వు మళ్ళీ లేచి నువ్వు ముందడికి వెళ్ళాలి. సో నీ మనోసంకల్పం ఎంత బలంగా ఉంటే దేవుడు అంత బలంగా పనిచేస్తాడండి. ఇప్పుడు మనం ఫెయిల్ అయిందని అక్కడే కూర్చున్నాం అనుకోండి, దేవుడు కూడా అక్కడే ఆపేస్తాడు మనల్ని. సో మనం ఎప్పుడైతే ఫెయిల్ అయినా కూడా ఒక మెట్టు ముందడికి వెళ్తున్నాము, సో దేవుడు అలాగే ద్వారాలు ఓపెన్ చేస్తాడు. నువ్వు ఇంకా ముందడికి వెళ్తున్నావు, దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. నువ్వు ముందడికి వెళ్తున్నావు, దేవుడు ఆ ద్వారాలను ఓపెన్ చేస్తాడు. చూసారా అండి, మనము దేవుడు ద్వారాలు ఓపెన్ చేయాలంటే ఫస్ట్ అడుగు నీ దగ్గర నుంచి పడాల్సిందే, నీ ప్రయత్నం నువ్వు జరగాల్సిందే. అందుకే ఏ పని మొదలు పెట్టినా ఫెయిల్యూర్స్ అండి. ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ రాదు, గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నో సక్సెస్ వితౌట్ ఫెయిల్యూర్స్. అది మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా ఫెయిల్యూర్స్ వస్తాయి, దాని తర్వాతనే సక్సెస్ వస్తుంది. నువ్వు జాబ్ పెట్టుకున్న ఫెయిల్యూర్స్ వస్తాయి, తర్వాత సక్సెస్ వస్తుంది. నువ్వు బిజినెస్ పెట్టుకున్న ఫెయిల్యూర్స్ వస్తాయి, తర్వాత సక్సెస్ వస్తుంది. మినిస్ట్రీ పెట్టుకున్న ఫస్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్ వస్తాయి. ఆ ఫెయిల్యూర్ దగ్గరనే ఆగద్దు, సక్సెస్ కోసము ప్రయత్నించు, పరిగెత్తు. సో అప్పుడు నీకు మంచి జీవితం దొరుకుతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని అనుకొని ముందడికి వెళ్ళాలి. సరే, టుడే ఇస్ మై డే ఈజ్ నాట్ గుడ్ డే, టుమారో ఇస్ మై డే. సో ఈ రోజు నా రోజు కాదు, మేబీ రేపు నా రోజు అయి ఉంటది. ఈ రోజు నాకు
బ్యాడ్ డే, మేబీ టుమారో ఈజ్ అ గుడ్ డే. సో డోంట్ సే ఇట్స్ ఎ బ్యాడ్ డే, ఇట్స్ ఎ లెర్నింగ్ డే. ప్రతి డే కూడా మనకు ఒక లెర్నింగ్ డే, ఇట్స్ ఎ బ్యాడ్ డే కాదు. ఎందుకంటే మనం ఫెయిల్యూర్ లో ఎక్కువ నేర్చుకుంటామండి, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ లో ఎప్పుడు మనం నేర్చుకునేది ఏముండదు, ఫెయిల్యూర్ లోనే ఎక్కువ నేర్చుకుంటాము. ఓడిపోయినప్పుడు ఎక్కువగా నేర్చుకుంటాము. ఓడిపోయినప్పుడే మనము మనుషులు ఎలా ఉంటారు, అలాగే మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని బయటికి తెలుస్తుంది. సో అందుకే ఫెయిల్యూర్ కావాల్సిందే. మనిషి ఎప్పుడైనా కూడా పరిపక్వత రావాలంటే ఫెయిల్యూర్ రావాల్సిందే. సో మన మనిషి లోపల ఒక మెచ్యూరిటీ లెవెల్ రావాల్సిందంటే ఫెయిల్యూర్ రావాల్సిందే. ఈ రోజు మనందరం ఒక స్ట్రాంగ్ గా ఉన్నామంటే అది మన ఫెయిల్యూర్స్ వల్ల కానీ మన సక్సెస్ వల్ల కాదు. సో ఫెయిల్యూర్స్ చాలా నేర్పిస్తుంది, చాలా నేర్పిస్తుంది. ఆ పేదరికము లేకపోతే ఆ యొక్క ఫెయిల్యూర్స్, ఆ విమర్శలు చాలా నేర్పిస్తుంది. అన్నిటిని ఆభరణలాగా చేసుకొని వెళ్ళాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో పొగడ్తలకు ఎప్పుడు లొంగిపోవద్దు, విమర్శలకు ఎప్పుడు కృంగిపోవద్దు. బ్యాలెన్స్ చేసుకోండి. కొంతమంది పొగడగానే ఆకాశానికి వెళ్తారు. సో ఆ పొగడ్తలో కొంతమందికి స్వార్థం ఉంటుంది. విమర్శలకు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. సో పొగడ్తలకు పొంగిపోవద్దు, విమర్శలకు కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా నేల మీద నడుస్తూ స్టేబుల్ గా వెళ్ళాలి మన అందరం కూడా. సో ఎందుకంటే కొంతమంది కావాలనే మనల్ని క్రిటిసైజ్ చేస్తారు, విమర్శిస్తుంటా అంటారు. దాన్ని పట్టించుకోవద్దు, నువ్వు మంచోడివే, కానీ నిన్ను చెడ్డోడిగా చిత్రీకరించి నిన్ను డిసప్పాయింట్ చేస్తుంటా అంటారు. సో చూద్దాము. యెహోవా భక్తులారా, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 9వ వచనము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. చూసారా, నీకు ఎంత ఫెయిల్యూర్స్ అయినా పర్లేదు, దేవుడు అంటే భయభక్తులు పెట్టుకోండి, భయం ఉండండి దేవుడు అంటే. సో దేవుడికి ఇవ్వాల్సిన టైం ఇవ్వండి, దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగాలు ఇవ్వండి, దేవుడికి ఇవ్వాల్సిన కానుకలను ఇవ్వండి, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వండి. సో దేవుడు అంటే భయభక్తులు కలగండి. అమ్మో ఈ దేవుడుకి ఈ విరోధంగా నేను ఈ తప్పు చేయను, ఈ దేవుడికి విరోధంగా నేను ఈ పాపం చేయను అని ఉండండి. సో అంతేకాని దేవుడు అంటే భయభక్తులు లేకపోవడం చాలా అరుదు. సో భయభక్తుల వల్ల చాలా ఆశీర్వదించబడతాం. ఇట్స్ ఎ గిఫ్ట్ అండి, ఇట్స్ ఎ గిఫ్ట్ అండి. సో దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం ఒక వరం, అది నిజం చెప్తున్న వరము. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇంప్రూవ్ ద నేచర్, ఆ నేచర్ ని డెవలప్ చేసుకోండి. అమ్మో ఇలా మాట్లాడితే నా దేవుడికి నచ్చదు, ఇలా చూస్తే నా దేవుడికి నచ్చదు, ఇలా ఉంటే నా దేవుడికి నచ్చదు అనే భయభక్తులు కలిగి ఉందాము. సింహపు పిల్లలు లేము గలవై ఆకలి గొనినను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలుయు కొదువై ఉండదు. చూసారా అండి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలుయు కొదువ ఉండదట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. సో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సో నువ్వు ప్రార్థించి ప్రయత్నించుకో. అన్ని విషయాలలో, అన్ని రంగాలలో మన దేవుడు మనకు ఏమిస్తాడు? సక్సెస్ ని ఇస్తాడు, విక్టరీని ఇస్తాడు. సో ఎప్పుడైనా కూడా ఆ సక్సెస్, విక్టరీ గురించి పరిగెత్తు, ప్రయత్నించు, ఆగిపోకు అక్కడే. సో యెహోవాను ఆశ్రయించు, నువ్వు ఆయన మీద హోప్ పెట్టుకో, నువ్వు చేసే ప్రయత్నాల మీద హోప్ పెట్టుకో. అందుకే చెప్తున్నా కదా, నీ తుది శ్వాస వరకు నువ్వు హోప్ వదులుకోవద్దు, తుది శ్వాస వరకు హోప్ వదులుకోవద్దు. నేను ఒక వ్యక్తిని చూసాము, 60 సంవత్సరాలకు రిటైర్డ్ అయిపోయాడు, ఇక చనిపోదాం అనుకున్నాడు. ఆ టైంలో దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు ఆయనకు. ఐడియా ఇచ్చి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా చేశారు ఆయనను. సో అలాగే నువ్వు కూడా దేవుణ్ణి అడుగు, అయ్యా నాకు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ద్వారాలను ఓపెన్ చేయండి. జాబ్ చూసుకోవాలనుకుంటున్నాను, ద్వారాలను ఓపెన్ చేయండి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూసారా, ఏ మేలు కూడా కొదువై ఉండదు, అన్ని ఫుల్ గా దేవుడు ఇస్తాడు. సో అందుకే దేవుడి మీద హోప్ వదులుకోకండి, మీరు చేసే ప్రయత్నాల మీద హోప్ వదులుకోకండి, మీరు చేసే ప్రార్థనల మీద హోప్ వదులుకోకండి. సో అన్నిటిని మార్చే దేవుడు మన దేవుడు. కాలాలను, సమయాలను, షిఫ్ట్ ద సీజన్స్ అని అంటాం కదా. సో నిన్న ఒక వ్యక్తి చూసాం మనం, మరణించే వ్యక్తిని కాస్త ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? గొప్ప ధనవంతుడిగా మార్చి, ఆయనకు జాబ్ లేని సమయాలలో ఇప్పుడు ఆయన స్థాపించిన సంస్థలో కొన్ని లక్షల మంది జాబ్ చేస్తున్నారు. అంతగా దేవుడు ఇచ్చిస్తాడు. మేబీ నీ జీవితం కూడా రేపు అలాగే ఉండొచ్చు, నా జీవితం కూడా అలాగే ఉండొచ్చు. అలాగే ఓడిపోయామని అక్కడే ఆగిపోతే ఎలా? కృంగిపోయామని అక్కడే ఆగిపోతే ఎలా? కృషించిపోయామని అక్కడే ఆగిపోతే ఎలా? నష్టపోయామని అక్కడే ఆగిపోతే ఎలా? ఆగద్దండి. ఎప్పుడు కూడా మన జీవిత ప్రయాణంలో ఎవరి కోసం ఆగద్దు, దేనికోసం ఆగద్దు, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆగద్దు. ముందడికి సాగుతూనే ఉండాలి, ముందడికి ప్రయత్నిస్తూనే ఉండాలి, ముందడికి వెళ్తూనే ఉండాలి. సో ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, ఎవరు ఎన్నన్నా పట్టించుకోవద్దు, మనసుకి బాధ కలిగించుకోవద్దు, గుండెను రాయి చేసుకొని వెళ్ళాలి. అలాగైతేనే బతకగలుగుతామండి. గుండె రాయి చేసుకొని బతకాలి ఎప్పుడైనా కూడా. మొండి ధైర్యంతో బతకాలి. ఏది నన్ను ఏం చేయదు, ఎవరు నన్ను ఏం చేయదు అన్న హోప్తో బ్రతకాలి. సో లేకపోతే మనం ఎప్పుడో నశించిపోయేటోళ్ళం, మనకున్న కష్టాలకు, బాధలకు ఎప్పుడో మనం ఊరేసుకొని చచ్చిపోయేటోళ్ళం.
సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటోళ్ళు చాలా మంది కూడా. ఎందుకంటే ఆ గుండె ధైర్యం ఉంది కాబట్టి ఇంకా బతకగలుగుతాం. అందుకే దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. సో దేవుడంటే భయభక్తులు నేర్చుకుందాము. సో దేవుళ్ళో ఇంకా ఎదుగుదాము, దేవుళ్ళో ఇంకా స్టాండ్ అవుదాము. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ ఫెయిల్యూర్స్ లో దేవుడితో డిస్కనెక్ట్ ఉండకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ ఫెయిల్యూర్స్ లో, నీ రిజెక్షన్ లో, నీ శ్రమలో, నీ పోరాటాల్లో దేవుడికి ఎప్పుడు దూరం కావద్దండి. ఎప్పుడు దూరం కావద్దు, ఇంకా ఎక్కువగా దగ్గర కావాలి. ఆ ఫెయిల్యూర్స్ లోనే దగ్గర కావాలి, ఆ రిజెక్షన్స్ లోనే దగ్గర కావాలి. సో ఆయన మాటలను ఆలకించాలి, ఆయన యందు భయభక్తులు నేర్చుకోవాలి. అప్పుడు నీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి. సో హోప్ తో బ్రతుకుదాము, అన్ని విషయాలలో హోప్ తో బ్రతుకుదాం. హోప్ లేకపోతే మనము నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఉండదండి. ఎందుకంటే మనం ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అయ్యో రేపు బాగుంటదేమో అన్న హోపుతో మనందరం బతుకుతున్నాం. ఈరోజు 10 సంవత్సరాల నుంచి మనకు అప్పుల బాధలు ఉన్నాయి. మేబీ 11వ సంవత్సరం అప్పుల బాధ తీరుతదేమో అన్న హోపుతో బ్రతుకుతున్నాము. అయ్యో 5 సంవత్సరాల నుంచి నేను ఈ రోగంతో బ్రతుకుతున్నాను, మేబీ 6వ సంవత్సరంలో నా రోగం తగ్గిపోతుందన్న హోపుతో బ్రతుకుతున్నాము. మనందరం అదే హోప్ బ్రతికిస్తుంది మనందరినీ కూడా. హోప్ లేకపోతే ఇక్కడ ఎవ్వరం కూడా బ్రతికి ఉండే వాళ్ళం కాదు. ఆ హోపే మనల్ని బ్రతికిస్తుంది. ఆ హోప్ ని క్రియేట్ చేసేది ఎవరు? మళ్ళీ దేవుడే. దేవుడే ఆ నిరీక్షణ పెడతాడు. అబ్రహాంని చూడండి, 75 సంవత్సరాలకు నీ పిల్లల్ని ఇస్తా అన్నాడు. ఆయన 25 సంవత్సరాల వరకు అదే హోపుతో బ్రతికేలాగా దేవుడు ఆయనకు సహాయం చేశాడు. సో మనందరినీ కూడా హోపుతో బ్రతికేలాగా సహాయం చేస్తాడు. మన సమస్యల మీద, పోరాటాల మీద ఒక హోపుని కలిగిస్తాడు దేవుడు. సో అన్ని కూడా మనకి దేవుడే నడిపిస్తున్న నాటకం ఇదంతా. బ్రతుకు గోరేవాడైనా ఉన్నాడా? సో బ్రతుకు గోరువాడు ఎవడైనాను ఉన్నాడా? సో మనందరం మంచి కావాలని కోరుకోవాలి, బ్రతకాలని కోరుకోవాలి. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవరైనా ఉన్నాడా? చూసారా, ఫెయిల్యూర్స్ రాగానే ఇక నేను చచ్చిపోతా, ఇక నా లైఫ్ ఇంతే, ఇక నా బ్రతుకు ఇంతే, నేను ఇక్కడే ఆగిపోతా, నాకు ఇక లోకము లేదు, నాకు ఇంకా అది లేదు ఇది లేదని చాలా మంది ఈ డైలాగులు కొడుతుంటా అంటారు. వద్దండి, నువ్వు ఎప్పుడు కూడా బ్రతుకు కోరుకో గాని మరణాన్ని కోరుకోకు, మేలును కోరుకో గాని చెడుని కోరుకోకు. సో బ్రతుకు కోరువాడు ఎవడైనా నువ్వు ఉన్నాడా? సో నువ్వు బ్రతుకు కోరుకో, మంచి జరగాలని కోరుకో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, లెట్స్ హోప్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్, లెట్స్ హోప్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్, లెట్స్ హోప్ ఫర్ ద గుడ్ ఫ్యూచర్, హ్యాపీ లైఫ్, వెల్దీ లైఫ్ గురించి ప్రార్థించుకోండి. సో హోప్ కోసం బ్రతకండి, లేకపోతే మంచి బ్రతుకు కోసం, మంచి బ్రతుకు ఉండాలని, నా పిల్లలకు ఉండాలని కోరుకోవాలి. ఎప్పుడు కూడా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవద్దమ్మా, అది మంచిది కాదు. ఇక నా లైఫ్ ఇంతే, నా లైఫ్ ఇక్కడే ఉంటది, ఇక నాకు జాబ్ రాదు, ఇక నాకు వీసా రాదు, నాకు ఇక సొంత ఇల్లు కొనుక్కోలేను, ఇక నేను బ్రతకలేను, ఈ రోగం తగ్గిపోదు అన్న హోప్లెస్ గా బ్రతకదు. ఎప్పుడు కూడా తప్పకుండా నాకు ఈ జ్వరము తగ్గిపోతుంది, తప్పకుండా ఈ రోగము తగ్గిపోతుంది, తప్పకుండా నేను వీసా వస్తుంది, తప్పకుండా నేను ఫారెన్ లో సెటిల్ అవుతాను, తప్పకుండా నాకు జాబ్ వస్తుంది, తప్పకుండా నేను ఇది చేయగలుగుతాను, తప్పకుండా నాకు సక్సెస్ ఉంటుంది, విక్టరీ ఉంటుంది, తప్పకుండా నేను లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తాను. సో అలా హోప్ తో బ్రతకాలి. బ్రతుకు గోరవాడు ఎవడైనా ఉన్నాడా? సో నాశనాన్ని కోరుకోవద్దు, ఎప్పుడైనా బ్రతుకునే కోరుకో. నీ కష్టాల్లో కూడా బ్రతుకునే కోరుకో. అన్ని సర్వం ఊడిపోయినా కూడా మళ్ళీ నేను బ్రతకాలని కోరుకో. దేవుడు ఆ కోరికను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఆయన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తి పరుస్తాడమ్మా, గుర్తు పెట్టుకోండి. మన ఆశలన్నిటిని కూడా తృప్తి పరుస్తాడు. సో ఆశపడు, దేవుడు తప్పకుండా తృప్తి పరుస్తాడు. బిజినెస్ పెట్టాలనుకుంటున్నావా? అయితే బిజినెస్ పెట్టు, ఆశపడు, బిజినెస్ లో ఉండి నేను 10 మందికి సహాయం చేయాలని కోరుకో, ఉద్యోగం ఇవ్వాలని కోరుకో. దేవుడు తప్పకుండా ఆ స్థాయిలో ఉంటాడు. సో బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు, చూసారా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరవాడు ఎవడైనా ఉన్నాడా? కోరుకుంటున్నావా అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. చూడండి, బ్రతుకు కోరుకుంటున్నావా, మేలు కోరుకుంటున్నావా? సో హోపు, అదే చెప్తున్నా కదా, సక్సెస్ ని కోరుకో, విక్టరీని కోరుకో, సో మంచి జీవితాన్ని కోరుకోమంటున్నాడు దేవుడు. సో నీ కోరికను తగ్గట్టు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు అన్ని పోయాయి, అందరూ పోయారు, అయినా కూడా నువ్వు మేలు కోరుకో. సో దేవుడు నీ కోరికను బట్టి మేలు చేస్తాడు. అన్ని పోయాయి, అన్ని కోల్పోయావు, అయినా కూడా నువ్వు బ్రతుకు కోరుకో, దేవుడు దాన్ని బట్టి నిన్ను బ్రతికిస్తాడు. కాబట్టి బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? కోరుకోమంటున్నాడు. కోరుకోండి మీ అందరు కూడా. హోప్ ఫర్ ద బెస్ట్, మంచి జరగాలని కోరుకోండి, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకోండి. డిజాస్టర్ మాటలు మాట్లాడకండి అమ్మా, ఫెయిల్యూర్స్ మాటలు మాట్లాడకండి, చాతగాని మాటలు మాట్లాడకండి. ఇక నా జీవితం ఇంతే, ఇక్కడే ఆగిపోయింది, ఇక ఎవరు లేరు, ఏది లేదు, ఇక నా బలహీనతలు ఇంతే, ఇక నాకు ఏ రోగం తగ్గదు. కొంతమంది అయితే అన్ని ఉంటాయి కానీ అయినా ఏడుస్తారు, అదేంటో నాకు అర్థం కాదు. అది మంచిది కాదు. అది
సో అన్ని ఉన్నా కూడా ఏడుస్తుంటా అంటారు కొంతమంది ఏం లేకున్నా కూడా సంతోషిస్తుంటా అంటారు, శ్రమలలో పోరాటాల్లో కూడా సంతోషిస్తుంటా అంటారు. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, మరల బాగు చేయు నశక్యమైన కుమ్మరి పాత్రను. చూసారా అండి, యిర్మీయా గ్రంథము 19:11 దేవుడు మనతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, మరల బాగు చేయు. చూసారా, మరల బాగు చేస్తా అంటున్నాడు. సో గాడ్ కెన్ రిపేర్ అవర్ లైఫ్ అండి. మన లైఫ్ లను ఆయన రిపేర్ చేయగలుగుతాడు. మన లైఫ్ అందరినీ కూడా రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతాడు దేవుడు, రిపేర్ చేయగలుగుతాడు, రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతాడు. నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తుఫేతులో పాతి పెట్టుటకు స్థమలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడుతురు. సో దేవుడు మరలా బాగు చేసే దేవుడు అండి. సో ఇప్పుడు కుమ్మరి చేతిలో ఎలాగైతే ఒక షేప్ కి తీసుకొస్తాడో ఒక కుమ్మరిని, అలాగే మన దేవుడు షేప్ కి తీసుకొస్తాడు మన లైఫ్ ని. పర్లేదండి, భర్త చనిపోయాడు, భర్త వదిలేశాడు, లేకపోతే భార్య వెళ్ళిపోయింది, లేకపోతే ఉద్యోగం వెళ్ళిపోయింది, అయినా నీ జీవితం ఆగలేదు. గుర్తుపెట్టుకో, తల్లిదండ్రులు వదిలేశారు, అయినా నీ జీవితం ఆగలేదు. సో నీకు జాబ్ రావట్లేదు, అయినా నీ జీవితం ఆగలేదు. నువ్వు ఫెయిల్యూర్ లో ఉన్నావు, అయినా నీ జీవితం ఆగలేదు. నువ్వు రిజెక్షన్స్ లో ఉన్నావు, అయినా నీ జీవితం ఆగలేదు. నువ్వు ఎటు తోచని దిక్కు తోచని స్థితిలో ఉన్నావు, అయినా నీ జీవితం ఆగలేదు. తల్లి విడిచిన తండ్రి మరిచిన నేను నిన్ను మరవజాలను అని యేసయ్య అన్నాడండి. ఆ వాగ్దానము పట్టుకోండి. ఆయన నిన్ను మడవలేదు, ఆయన నిన్ను విడవలేదు, ఆయన నిన్ను వదలలేదు. సో హోప్ పెట్టుకో, దేవుడి మీద హోప్ పెట్టుకో, నువ్వు చేస్తున్న ప్రార్థన మీద హోప్ పెట్టుకో, నువ్వు చేస్తున్న ప్రయత్నాల మీద హోప్ పెట్టుకో. గాడ్ ఎలా చేస్తాడంటే అండి, ఎండ్ మూమెంట్ లో దాకా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన హోప్ ని పరీక్షిస్తాడు. ఎండ్ మూమెంట్ వరకు ఇక అయిపోయింది అని మనం అనుకున్న సమయంలో ఆయన మొదలు పెడతాడు ఎప్పుడైనా కూడా. సో రోమిలకు రాసిన 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. సో నువ్వు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సీక్రెట్ చెప్తున్నాను, నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను. నీకు కష్టాలు వచ్చాయా, డోర్ పెట్టుకొని దేవుడితో ఎక్కువసేపు గడుపు. నీకు బాధలు ఎక్కువ అవుతున్నాయా, డోర్ పెట్టుకొని దేవుడితో ఎక్కువసేపు గడుపు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. వెన్ యు ఆర్ బికమ్ ఏ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిచువల్, సో స్పిరిచువల్ గా నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతావో నీకున్న ఈ శ్రమలు, ఈ పోరాటాలు వాష్ అవుట్ అయిపోతాయి. డోంట్ వీక్ స్పిరిచువల్లీ. పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు. చూసారండి, విస్తారంగా నిరీక్షణ అంటే ఏంటిది? హోప్ కలవారగునట్లు. నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతో సమాధానంతో మిమ్మును నింపును గాక. చూసారండి, నీ హోపు సిగ్గుపరచనీయదు, నీ నిరీక్షణ సిగ్గుపరచనీయదు. ఆయన నిరీక్షణ కర్తయగు దేవుడట. నిరీక్షణకే, హోపుకే ఆయన ఒక ఫాదర్ అట. మన దేవుడు ఎవరట? హోప్ కే ఫాదర్ అట. ఆ హోప్ ని క్రియేట్ చేసేది ఎవరు? దేవుడే. సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. చూసారా, సమస్త ఆనందంతో సమాధానంతో మనల్ని నింపుతాడు. సో నువ్వు బాధపడకు, భయపడకు, వద్దు. ఇక చాలా మంది అనుకుంటున్నారు చుట్టూ 4 ద్వారాలు మూసుకుపోయాయి, చుట్టూ కటిక చీకటి కమ్ముకుంది, చుట్టూ ఎడారి లాగా ఉంది, లేకపోతే నడి మధ్యలో సముద్రం లాగా ఉంది నా జీవితం. అయినా కూడా నువ్వు ఒక్క అడుగే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని, ఒక్కడుగే నేను గొప్పవాడిని అవుతానని, ఒక్కడుగే నువ్వు ప్రయత్నించు. సో మనిషికి ఫెయిల్యూర్స్ వస్తాయమ్మా. ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, సక్సెస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, రిజెక్షన్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అన్ని కూడా మన పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓ ఫర్ ద బెస్ట్, ఓ మంచి కోసము బయలుదేరండి, సాగిపోండి ముందరికి, ఆగిపోకండి. ఆ మనసులో ఆ బాధను తీసుకురాకండి. ఆ చింత విచారణ మనిషిని కృంగ చేస్తుంది. ఆ చింత విచారణ మనిషిని నలిపివేస్తుంది, లేవకుండా నలిపివేస్తుంది. అందుకే విస్తారంగా నిరీక్షణ గల వారుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్తానందముతోను సమాధానంతోను మిమ్మును నింపును. సో నీ హోపుని సిగ్గుపరచనీయాడు దేవుడు. నువ్వు హోప్ ఉన్నావా, అయితే నీకు సమస్తానందము సమాధానాన్ని నింపుతా అంటున్నాడు. సో అందుకే వెన్ యూఆర్ లూజ్ హోప్ యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. చెప్తున్నా కదా, ఎప్పుడైతే ఆ హోప్ను వదులుకుంటావో అప్పుడే నువ్వు అన్నిటిని వదులుకుంటావు. కాబట్టి నెవర్ లూజ్ యువర్ హోప్. ఆ హోప్ని మాత్రం ఎప్పుడు కూడా అలాగే గట్టిగా పట్టుకొని ఉండండి. సో దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అక్కడే ఆగిపోతే దేవుడు ముందడికి నడపలేడమ్మా, మనల్ని ఆశీర్వదించలేడు. మనం అక్కడే ఆగిపోయినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. అక్కడే ఆగకుండా నువ్వు ఇంకా ముందరికి వెళ్తావు చూసావా, అప్పుడే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి అక్కడ స్ట్రక్ కావద్దు, ఎవరు కూడా స్ట్రక్ కావద్దు. చాలా మంది స్ట్రక్ అయ్యారు. ఐ నో మెనీ పీపుల్ ఆర్ స్ట్రక్ ఎట్ పాయింట్ ఓన్లీ. 10 సంవత్సరాల నుంచి అక్కడే ఆగిపోయారు.
15 సంవత్సరాల నుంచి అక్కడే ఆగిపోయారు, ముందరికి సాగలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ దేర్ మైండ్ సెట్. నువ్వు ధైర్యంగా ఒక అడిగి దేవుడు నీ కోసం 100 అడుగులు వేస్తాడు. ధైర్యంగా నువ్వు రెండు అడుగులు దేవుడు నీ కోసం 2 అడుగులు వేస్తాడు. గాడ్ ఓపెన్ ద డోర్స్. నువ్వు అడుగు వేసినా కొద్దీ దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తుంటా అంటాడు. సో యోషయ 26వ అధ్యాయం 9వ వచనం, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. చూసారా అండి, ప్రాణము నిన్ను ఆశించుచున్నది. సో దేవుడిని గురుసము, దేవుడిని యొక్క హోపు ఆశతో ఉండాలి ప్రాణము దేవుడి గురించి. సో థర్స్టీ, ఆ దాహము తగ్గద్దు, ఆకలి తగ్గద్దు, ఆ యొక్క ఆ సక్సెస్ కావాలన్నా ఆ తపన తగ్గద్దు. చెప్తున్నా కదా, మళ్ళీ గురి పెట్టుకోవాలి. గురి పెట్టుకోకుండా మనం గమ్యానికి చేరలేమండి. సో గురి పెట్టుకొని అలాగే డైరెక్షన్ లో వెళ్ళాలి. ముందు చూడొద్దు, వెనుక చూడొద్దు, పక్కకు చూడొద్దు, వెనుకకు చూడొద్దు, జస్ట్ ముందరికి చూసుకుంటూనే వెళ్ళాలి. సో నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీలో ఉన్న ఆత్మ ఆసక్తితో ఎవరి గురించి? దేవుడి గురించి ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. సో ఆశ కలిగి ఉండు, సో దాహము కలిగి ఉండు. సో ఇవన్నీ కూడా దేవుడు అప్పుడే షిఫ్ట్ మారుస్తాడు, సీజన్లను మారుస్తాడు, కాలాలను మారుస్తాడు. ఆశ లేకపోతే బ్రతకలేమండి. అందుకే మానవ జీవి ఆశా జీవి అంటారు. సో మనిషికి ఆశ లేకపోతే ఇప్పటికి ఎప్పుడో కృంగిపోయేవారు, ఎప్పుడో పోయేవాడు. సో ఆశను డెవలప్ చేసుకుందాం. పర్లేదు, టుడే ఇస్ నాట్ మై డే, టుమారో ఇస్ మై డే అని అలా హోప్ తో బ్రతుకుదాము. నెక్స్ట్ సెకండ్ అవర్ డే. సో ఈ సెకండ్ మన డే కాకపోవచ్చు, నెక్స్ట్ సెకండ్ మన డే కావచ్చు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు సక్సెస్ ఎప్పుడు వస్తుందో నీకు కూడా తెలియదు, అలా వస్తుంది. ఎందుకంటే దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాగే మన ఆశీర్వాదాలు కూడా అలా ఎప్పుడు వస్తాయో తెలియదు. నువ్వు ఎప్పుడు గొప్పవాడైతావో నీకు కూడా తెలియదు. నువ్వు ప్రయత్నించుకుంటే డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. నీ ప్రయత్నం ఏదో లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళు. ఉద్యోగ ప్రయత్నాలు లోపం చేసుకుంటూ వెళ్ళు. 10 కాదు 11 ఇంటర్వ్యూకు నీకు రావచ్చు, 100 కాదు 101 ఇంటర్వ్యూ నీకు రావచ్చు. బిజినెస్ కూడా ఫెయిల్యూర్స్ వస్తాయి, లోపం లేకుండా చేసుకుంటూ వెళ్ళు. సో ఎప్పుడైనా డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పుడే ఆ ప్రతిఫలం పొందుకుంటది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ మళ్ళీ మనము డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. ప్రయత్నించుకుంటూ వెళ్ళు. సో ఇప్పుడు మీరే చూసారు, ఇప్పుడు మనం మినిస్ట్రీ స్టార్ట్ అయ్యి 3.5 సంవత్సరాలు వెళ్తున్నాను, అంతే ప్రయత్నించుకుంటూ వెళ్తున్నాను, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఒకరోజు దేవుడే కరుణించి రేస్ చేస్తాడన్న ఉద్దేశంతో ముందరికి నడుస్తున్నాను. సో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రార్థించుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. హై ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్. గుర్తుపెట్టుకోండి, హై ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్. నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? స్టార్ట్ చేయి. బిజినెస్ చేయాలనుకుంటున్నావా? స్టార్ట్ చేయి. నీ కష్టాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ నిజాయితీని బట్టి దేవుడే ఒకరోజు నిన్ను గొప్పగా చేస్తాడు. అది ఎంత గొప్పగా చేస్తాడో నువ్వు కూడా ఊహకు అందలేవు. మన దేవుడు అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా అత్యధికంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి నీ ఊహకు మించి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇప్పుడు చూసారు కదా ఆ కేఎఫ్సి అతనిది, ఆయన ఊహకు మించి ఆశీర్వదించబడ్డా లేదా? సో మనల్ని కూడా దేవుడు మన ఊహకు మించిన ఆశీర్వదించబడతాడు. ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ప్రయత్నం చేస్తుండండి. ప్రయత్నంలో ఎప్పుడు కూడా లోపం ఉండదు. ఆశతో ప్రయత్నిస్తుండండి. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మళ్ళా నిలబడు. కింద పడిపోతే పైకి లే, కింద పడిపోతే పైకి లే, కింద పడిపోతే పైకి లే, కింద పడిపోతే పైకి లే. అట్లా ఎన్నిసార్లు పడిపోతే అన్నిసార్లు పైకి లే. ఒక రోజు దేవుడు నిన్ను పర్మనెంట్ గా నిలబెడతాడు. ఆ కింద పడ్డ ప్రతిసారి నేర్చుకో, కింద పడ్డ ప్రతిసారి ఒదిగి ఉండు, కింద పడ్డ ప్రతిసారి మనము ఏంటిది, మన యొక్క ఔన్నత్యం పెరగాలి. సో అంతేకాని పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. గుర్తు పెట్టుకోండి, పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు, నిలబడ్డవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. ఫెయిల్యూర్ అయిన వాడు ఎవ్వడు కూడా చెడ్డవాడు కాదు, వాడు చేత. ఇప్పుడు చాలా మంది మన లోకంలో ఏమంటారు, ఫెయిల్యూర్ అయిందంటే వాడు చేత కాదు, అందుకే వాడు ఫెయిల్యూర్ అయింది అంటారు. కాదండి, ఫెయిల్యూర్ లో గాడ్ మనకు టీచ్ చేస్తాడు. ఫెయిల్యూర్ మనకు ఎందుకు వచ్చిందంటే రేపు సక్సెస్ ఇవ్వడానికి. సక్సెస్ వస్తే రేపు నీకు ఆ తలపోగురు రాకుండా ఉండడానికి దేవుడు ఈ రోజు నీకు ఫెయిల్యూర్ నిచ్చి ప్యూరిఫై చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. సో అందుకే ఫెయిల్యూర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. మనము సక్సెస్ ని యాక్సెప్ట్ చేయడం మాత్రమే కాదు, ఫెయిల్యూర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి we need to learn from failures and we can become a successful man in the world. So there is no success without failure. గుర్తుపెట్టుకోండి, there is no profit without loss. So it's a mixed life అండి, మిక్స్డ్ లైఫ్. యాక్సెప్ట్
చేసి వెళ్తూ ఉండాలి. ఫెయిల్యూర్ వచ్చిందా అయితే ఏంటి మళ్ళీ ప్రయత్నిస్తా, ఫెయిల్యూర్ వచ్చిందా అయితే ఏంటి మళ్ళీ ప్రయత్నిస్తా, ఫెయిల్యూర్ వచ్చిందా అయితే ఏంటి మళ్ళీ ప్రయత్నిస్తా. సో సక్సెస్ వచ్చేదాకా ప్రయత్నించు. అయ్యో ఫెయిల్యూర్ వచ్చిందే, అయ్యో ఫెయిల్యూర్ వచ్చిందే, అయ్యో ఫెయిల్యూర్ వచ్చిందే అని అక్కడే కృంగిపోతే ఎలా, అక్కడే ఆగిపోతే ఎలా? ప్రయత్నించు. ఒకరి కాదు 10 సార్లు ప్రయత్నించు. 11 సార్లు నీకు సక్సెస్ వస్తది. 50 సార్లు ప్రయత్నించు. 50 కూడా సారి సక్సెస్ వస్తది. నిన్న ఆయన వ్యక్తి చూడు 1000 సార్లు ప్రయత్నించాడండి. ఎవరికైనా అంత ఓపిక ఉంటదా? అది కూడా 60, 70 సంవత్సరాలకు. సో మన దగ్గర 40, 50 సంవత్సరాలుగానే ముసలోళ్ళు అనుకుంటాం. కానీ ఫారెన్ కంట్రీస్ లో 50, 60 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళు యంగ్ గానే ఫీల్ అవుతారు. సో అందుకే నెవర్ కన్సిడర్ యువర్ ఏజ్. నీ ఏజ్ ని ఎప్పుడు కన్సిడర్ చేసుకోకు. సో నిన్ను ఆశించుచున్నది, ప్రాణంతో నిన్ను ఆశించుచున్నది. సో ఆశ పెట్టుకొని బ్రతకండి. లెట్ us hope ఫర్ ద బెస్ట్ అగైన్. యెషయా 40:28 నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూ దిగమంతులను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. మన దేవుడి గురించి మనకు తెలుసు కదా. ఆయన సొమ్మసిల్లడు అలసిపోడు. ఎందుకు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. చూసారా అండి? మన దేవుడి గురించి మీరు వినండి, తెలుసుకోండి. నీ దేవుడి మీద నమ్మకం పెట్టుకో, నీ దేవుడి మీద ఆ ఆ యొక్క ట్రస్ట్ ని బిల్డ్ చేసుకో. అండ్ మన దేవుడి గురించి నీకు తెలియలేదా? మన దేవుడి గురించి నువ్వు వినలేదా? భూ దిగమంతులను, సో భూమిని ఆకాశాలను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. అంటే ఆయన కదిలే దేవుడు కాదు, పర్మనెంట్ గా ఉండే దేవుడు, నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన అలిసిపోడు, సొమ్మసిల్లడు. 24/7 ఆన్ డ్యూటీ. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన యొక్క తెలివిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన క్రియలను శోధించుట అసాధ్యం. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనిషిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు తెలుసా? ఆ ఫెయిల్యూర్స్ గుండా, ఆ రిజెక్షన్స్ గుండా, ఆ శ్రమల గుండా, ఆ పోరాటాల గుండా, అరణ్య మార్గాల గుండా వెళ్ళినప్పుడే దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. కానీ మంచి మార్గంలో తీసుకొని వెళ్ళి దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, శ్రమల గుండా తీసుకెళ్ళినప్పుడే ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యము. మనం అనుకుంటాం మంచి స్మూత్ ఉండాలి దారి అని అనుకుంటాం. సో స్మూత్ మాత్రమే కాదు, మధ్యలో కంకర్ రాడ్లు ఉంటాయి, మనకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, యూ టర్న్లు ఉంటాయి, స్పీడ్ ఎక్స్టర్న్స్ ఉంటాయి. సో అలాగే మన లైఫ్ లో కూడా అలాగే సో ఉంటుంటాయి. అది అందరి జీవితాల్లో అండి. వితౌట్ ఫెయిల్యూర్ అగైన్ నో సక్సెస్. సో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సో నువ్వు అలసిపోయావా, దేవుడు బలమిస్తాడు. సొమ్మసిల్లిపోయావా, దేవుడు బలమిస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. అందుకే నువ్వు స్టార్ట్ చేయి. సో నువ్వు స్టార్ట్ చేయి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. స్టార్ట్ చేయి, ఏదైనా పర్లేదు మొదలు పెట్టు, ఏదైనా పర్లేదు మొదలు పెట్టు. సో గుండె ధైర్యంతో ముందరికి వెళ్ళు, ధైర్యంగా నిలబడు, ధైర్యంగా ఎదుర్కో సమస్యలను, పోరాటాలను. వస్తాయి, ఏ దైవజనుడికైనా వస్తాయండి శ్రమలు, పోరాటాలు. ఏసయ్యకే వచ్చాయి శ్రమలు, పోరాటాలు, మనకు రావా? ఏ ధనవంతుడికైనా వస్తుంది. ఈ రోజు 100 కోట్ల ఆస్తున్నోడు కూడా శ్రమలు, పోరాటాలు వస్తుంటాయి. మళ్ళీ వాళ్ళు మొదలు పెడుతుంటారు, మళ్ళీ వాళ్ళు చేస్తుంటారు. చూసారండి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. అంటే నువ్వు ఫెయిల్యూర్ లో ఉన్నావా, సక్సెస్ ఇస్తాడు దేవుడు. నువ్వు రిజెక్షన్స్ లో ఉన్నావా, సెలెక్షన్ ఇస్తాడు దేవుడు. నువ్వు లాస్ లో ఉన్నావా, ప్రాఫిట్ లోకి ఇస్తాడు దేవుడు. సో గాడ్ కెన్ చేంజ్ ద సీజన్. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు నీడే. నీకు శక్తిహీనంగా ఉందా, నీకు బలాభివృద్ధి కలగజేస్తాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలియుద్దురు, యవనస్తులు తప్పకుండా తొల్లుద్దురు. చూసారండి, అందరం కూడా తప్పిపోయేతాం, అందరం కూడా మనం సొమ్మసిల్లు వాళ్ళమే, అందరం కూడా శక్తిహీనవుతాం. సో మనం పడిపోతేనే కదా దేవుడు లేపేది. మనం పడిపోకపోతే దేవుడు ఎలా లేపగలుగుతాడు? సో అందుకే నువ్వు పడిపోయిన ప్రతిసారి దేవుడు నిన్ను పైకి నిలబెడతాడు. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. హోప్ తో వెళ్ళండి, హోప్ తో వెళ్ళండి. దేవుడు ఉన్నాడనే ధైర్యంతో వెళ్ళండి. టుడే ఇస్ మేబీ యువర్ సిచ్యువేషన్ ఈజ్ ఫెయిల్యూర్, టుమారో ఇస్ ద సక్సెస్. టుడే యువర్ లైఫ్ ఈజ్ డిజాస్టర్, టుమారో ఇస్ ద బెటర్ లైఫ్. యూ హ్యావ్ బెటర్ లైఫ్ మేబీ. Today is you are in the struggle period, hard tough period. So tomorrow you are there in the good period, good position. Okay, అలా ఎప్పుడు కూడా అలసిపోకండి, తొలసిపోకండి. ఆయన్ని సొలసిల్లిన వారకు, అల్లిన వాళ్ళకు ఆయనకు ఎప్పుడు కూడా బలాన్ని ఇస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చూసారా అండి, ఈ దేవుడి కోసం ఎదురు చూసే వాళ్ళకు నూతన బలాన్ని ఇస్తాడు. నీకు ఆ ఫెయిల్యూర్ లో కూడా దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు. ఆ రిజెక్షన్ లో కూడా దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తాడు. బలాన్ని పొందుకో. వారు పక్షిరాజులు రెక్కలే. ఇప్పుడు పక్షిరాజు గద్ద ఎలా పైకి ఎగురుతుందో రెక్కలు చాపి, అలా అలయక పరిగెత్తురు, సొమ్మసిల్లక నడిచిపోతురు. సో నువ్వు ఇప్పటి వరకు నువ్వు లైఫ్ ని చూడకపోవచ్చు. మేబీ ఈ రోజు నుంచి నీ లైఫ్ చాలా బ్రైట్ గా ఉండొచ్చు. ఇప్పటి వరకు నీ లైఫ్ లో అన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. అతన్ని లెక్క 66 సంవత్సరాలు ఫెయిల్యూర్ చూశాడు.
సో మేబీ యువర్ స్ట్రగుల్స్ విల్ టర్న్ టు సక్సెస్. సో ఎప్పుడైనా నీ స్ట్రగుల్స్ అన్ని సక్సెస్ గా మారచ్చు. ఇప్పటి వరకు నీ జీవితంలో హ్యాపీ లైఫ్, వెల్దీ లైఫ్ చూడకపోవచ్చు, బట్ నెక్స్ట్ నువ్వు చూడవచ్చు. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సొమ్మసిల్లక నడిచిపోద్దురు. సో చూసారా అండి, నీ హోప్ వల్ల నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. నిరీక్షణ చాలా గొప్పదండి. హోప్ అనేది చాలా గొప్పది. ఆ హోప్ వల్లనే మనం అందరం బ్రతుకుతున్నాము. సో అందుకే నువ్వు దేవుడి మీద భారం వేసి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు దేవుడి మీద భారం వేసి చేయాల్సిన పని ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళు. ఫెయిల్యూర్కి ఆగిపోకు. ఎందుకు డిసప్పాయింట్ అవుతావు? ఫెయిల్యూర్ లేని మనిషి లేడా భూలోకంలో? ఉన్నారు. ఐ గాట్ మెనీ ఫెయిల్యూర్స్ అండ్ స్టిల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ అలాట్. ఇంకా ఎందుకంటే ఇదంతా ప్రాసెస్. దేవుడు ఆశీర్వదించడానికి ప్రాసెస్ ఫెయిల్యూర్ ని వాడుకుంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఫెయిల్యూర్స్ లో నిన్ను డిలేని వాడుకుంటాడు. నీ డిలేని కూడా ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ ఫెయిల్యూర్స్ ని కూడా ఆశీర్వాదంగా మారుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించే ముందు ఆయన డిలే చేస్తాడు. నువ్వు ఆశీర్వదించే ముందు ఆయన ఫెయిల్యూర్ల గుండా తీసుకెళ్తాడు. నువ్వు ఆశీర్వదించే ముందు కొన్ని అవమానాల గుండా తీసుకెళ్తాడు. ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. ఇది ప్రాసెస్. అది ఇప్పుడు ఒక బంగారం తయారు చేసే వ్యక్తి, ఆ కంసాలి ఆభరణం తయారు చేసే ముందు దాన్ని ఎలా కాలుస్తాడా లేదా? కాల్చి కొడతాడు. మళ్ళా ఆ బంగారాన్ని కొడతాడు. టక్ 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 అని కొడతాడు. లేకపోతే ఒక శిల్పాన్ని, ఒక రాయిని శిల్పంగా తయారు చేసే వ్యక్తి ఎలా చేస్తాడండి? ఏంటిది, ఒక సుత్తి, ఒక మూలతోటి టక్ 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 అని కొట్టి షేప్ కి తీసుకురాడా? సో అందుకే నీ ఆశీర్వాదానికి కారణం నీ ఫెయిల్యూరే. నీ యొక్క ఆశీర్వాదానికి కారణము నీ యొక్క విమర్శలు, నీ యొక్క నెగిటివిటీ, నీ యొక్క విమర్శలు, నీ యొక్క ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా నీ ఆశీర్వాదానికి కారణము. కాబట్టి భయపడకండి. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాలన్నా ఒక టఫ్ ప్రాసెస్ గుండా తీసుకెళ్తాడు. ప్యూరిఫై చేసి ఆయన ఆశీర్వదిస్తాడు. సో నేను కొన్ని థియరీ రాశాను. ఇది నా లైఫ్ లో నేర్చుకున్నానండి. మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా అనుభవంతో నేర్చుకున్నది. సో ఫెయిల్యూర్స్, ఫస్ట్ మనిషికి ఫెయిల్యూర్స్ అనేది కామన్ అండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ థియరీ మీరు ఫాలో అయితే, నా లైఫ్ లో నేను ఇదే ఫాలో అయితే మనము ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాము. సో ఫస్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి ఎప్పటికైనా మనిషికి కూడా. అది లైఫ్ లో ఫెయిల్యూర్ కావచ్చు, లవ్ లో ఫెయిల్యూర్ కావచ్చు, బిజినెస్ లో ఫెయిల్యూర్ కావచ్చు, ఎడ్యుకేషన్ లో ఫెయిల్యూర్ కావచ్చు, జాబ్ లో ఫెయిల్యూర్ కావచ్చు, పర్సనల్ లైఫ్ లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ లో కావచ్చు, మనిషికి ఫెయిల్యూర్ వస్తాయి. వచ్చినప్పుడు చాలా మంది కూడా మనల్ని ఏం చేస్తారంటే రిజెక్షన్ చేస్తారు. అరే ఇక వీడు ఫెయిల్యూర్ లో ఉన్నాడు, వీనితో మాట్లాడద్దు. అరే వీడు ఫెయిల్యూర్ లో ఉన్నాడు, వీడిని దగ్గరగా తీయద్దు. వీడు ఫెయిల్యూర్ లో ఉన్నాడు అని రిజెక్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటా అంటారు. సో రిజెక్షన్స్ తర్వాత డిస్కరేజ్ చేస్తుంటా అంటారు. ఇక వీడి ఇంతే, బాగుపడ్డాడు, వీడికి తిండి పెట్టి ఎక్కువ, వీడికి బట్టలు పెట్టి ఎక్కువ, లేకపోతే వీడితో మాట్లాడి ఎక్కువ, వీడికి జన్మలో బాగుపడ్డాడు, వీడు గుమాస్తా పని చేసుకుంటాడు, లేకపోతే డ్రైవర్ పని చేసుకుంటాడు, లేకపోతే ఇక వీడి జీవితం ఇక్కడే ఆగిపోయిందని డిస్కరేజ్ చేస్తుంటా అంటారు. సో అలా డిస్కరేజ్ చేయడం వల్ల మనకేమవుతుంది? డిస్సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో డిస్సాటిస్ఫాక్షన్, ఇక మనకేమనిపిస్తుంది? ఇక నా లైఫ్ ఇంతేనేమో, ఇక నేను ఇంతకు మించి బాగుపడనేమో అని మనకు డిస్సాటిస్ఫాక్షన్ అయ్యి డిమోటివేషన్కి వెళ్ళిపోతాము. సో డిమోటివేషన్కి వెళ్ళిపోయి సో ఇక అక్కడే ఆగిపోతాము. డిమోటివేట్ అయిన వాళ్ళు సెల్ఫ్ గా మోటివేట్ చేసుకోలేరు. సో అక్కడే ఆగిపోతాము. సో డిమోటివేట్ అయిన తర్వాత ఇక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. ఇక మైండ్ పనిచేయదు, ఆ బ్రెయిన్ పనిచేయదు, హార్ట్ పనిచేయదు, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అంటే డిప్రెషన్ ఏడ్చుకుంటా కృషించిపోయి ఇక జీవితంలో ఇక నేను బాగుపడనన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. తర్వాత ఆ డిప్రెషన్ నుంచి సూసైడ్ కి వెళ్తారు. ఆ సూసైడ్ నుంచి సూసైడ్ చేసుకునే థాట్స్ వస్తాయి, ఎలా చనిపోతే బాగుంటుందని. తర్వాత డెత్. సో ఇది మనిషి స్టేజెస్ ఇలా ఉంటాయండి. కానీ నువ్వు ఈ ఫెయిల్యూర్ దగ్గర నువ్వు తట్టుకున్నావు. ఎవరు ఏమన్నా అనుకోని నువ్వు ప్రిపేర్ కా, మైండ్ సెట్ ని ప్రిపేర్ గా, ఫెయిల్యూర్ కి నువ్వు ప్రిపేర్ గా, సక్సెస్ కి ప్రిపేర్ గా. ఈ ఫెయిల్యూర్స్ దగ్గర నువ్వు తట్టుకున్నావు అనుకోండి. సో అవును, నాకు ఫెయిల్యూర్ వచ్చింది, వాట్ హ్యాపెన్, వాట్ నెక్స్ట్, నేను నెక్స్ట్ సక్సెస్ అవుతాను. సో ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేస్తారా? అయినా పర్లేదు, నువ్వు బాధపడదు. ఈ స్టేజ్ లో నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు అనుకోండి, ఫెయిల్యూర్ అనే స్టేజ్ లో నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు అనుకోండి, ఈ రిజెక్షన్, డిస్కరేజ్, డిస్సాటిస్ఫాక్షన్, డిమోటివేషన్, డిప్రెషన్, సూసైడ్, డెత్, ఇవన్నీ కూడా బ్రేక్ అవుతాయి. అంటే ఇవన్నీ స్టేజెస్ కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే ఫెయిల్యూర్స్ దగ్గర నీ మైండ్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్ ఉండాలి. ఫెయిల్యూర్స్ దగ్గర నీ మైండ్ స్ట్రాంగ్ ఉండాలి.
సో రిజెక్షన్స్ అయినప్పుడు చాలా మంది కూడా నిన్ను నానా మాటలు అంటారు, ఇక వీడు వేస్ట్, వీడు ఎందుకు పనికిరారు. సో అయినా పర్లేదు, నువ్వు ఈ ఫెయిల్యూర్ దగ్గరనే ఈ స్టేజ్లోనే నువ్వు నిలబడు, ఈ స్టేజ్ దాకా వెళ్ళకు. డిస్కరేజ్ చేస్తారు, డిస్కరేజ్ కాకు. డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ స్టేజ్కి వెళ్ళకు. డిమోటివేట్ కాకు, నీకు నువ్వు మోటివేట్ చేసుకో. ఎస్, టుడే ఐఎమ్ ఫెయిల్యూర్, మేబీ టుమారో ఇట్స్ ఎ సక్సెస్. సో ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ రాదు. మేబీ టుడే గాడ్ ఈజ్ లర్నింగ్, గాడ్ ఈజ్ టీచింగ్ మీ, గాడ్ ఈజ్ గివింగ్ ద గుడ్ నాలెడ్జ్, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు. సో ఇట్స్ ఓకే. చెవులు విన్నాను, నాకు దేవుడు 2 చెవులు ఇచ్చాడు, ఒక చెవుని వదిలేసి ఒక చెవి అంటారు. అవును, ఈ రోజు నేను ఫెయిల్ అయ్యాను, అయితే ఏంటి, తప్పేంటి, నేను దాన్ని ఫెయిల్యూర్ గా ఒప్పుకోను, దానికి దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు అని ఒప్పుకుంటాను. సో ఈ స్టేజ్ లో నువ్వు స్ట్రాంగ్ గా నిలబడు. అది లవ్ లో ఫెయిల్యూర్ అయినా, లైఫ్ లో ఫెయిల్యూర్ అయినా, బిజినెస్ లో ఫెయిల్యూర్ అయినా. ఎంతమంది అండి నా జీవితంలో చాలా మంది లవ్ లో ఫెయిల్ అయ్యారని అక్కడే ఆగిపోయారు. వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేసుకోలేరు, వాళ్ళు సూసైడ్ కమిట్ అయ్యారు. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు? అందరూ కూడా అరే ఆ అమ్మాయి నిన్ను వదిలేసిపోయింది, ఆ అబ్బాయి నిన్ను వదిలేసిపోయింది, నువ్వు ఎందుకు పనికిరావు, ఆ అమ్మాయి కూడా అట్లా మాటలు అంటుంటారు. దెప్పి పొడిచే మాటలు మాట్లాడతారు జనాలు, దెప్పి పొడిచే మాటలు మాట్లాడతారు ఆ ఫెయిల్యూర్ అయిన సమయంలో. అదే నువ్వు సక్సెస్ లో ఉన్నప్పుడు నువ్వు మంచోడివి, నువ్వు గొప్పోడివి, నువ్వు గ్రేట్, నువ్వు తోపు అంటాడు. అదే నువ్వు ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ మంచోడు అన్నోడే చెడ్డోడు అంటాడు, ఆ నువ్వు తోపు అన్నోడే లేకపోతే నువ్వు వరస్ట్ అంటాడు. సో అలా నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు అందుకే పొగడ్తలకు పైకి వెళ్ళొద్దు, విమర్శలకు కృంగిపోవద్దు. స్టేబుల్ గా ఉండాలి మైండ్ సెట్. నీ వంట ఏంటిదో నీకు మాత్రమే తెలియాలి. సో వాడు చెడ్డవాడనంత మాత్రం నువ్వు చెడ్డవాడిని కాదు. ఒకటండి, 100 మంది నిన్ను ఫెయిల్యూర్ అన్నా నువ్వు ఫెయిల్యూర్ కాదు. ఎప్పుడైతే నీకు నువ్వు మనస్సుగా యాక్సెప్ట్ చేస్తావో, ఎస్ ఐఎమ్ ఫెయిల్యూర్, అప్పుడే నువ్వు ఫెయిల్యూర్ అవుతావు. గుర్తు పెట్టుకోండి. నేను 100 మందిగా, నన్ను 1000 మంది ఫెయిల్యూర్ అన్నా నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయను. నో, ఐఎమ్ నాట్ ఫెయిల్యూర్, ఐఎమ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటాను. ఎప్పుడైతే నాకు నేను ఐఎమ్ ఫెయిల్యూర్ అనుకుంటానో అప్పుడే నేను ఫెయిల్ అయినట్టు. అందుకే ఈ స్టేజ్ లో అందరూ కూడా స్ట్రాంగ్ గా ఉండండి. సో స్ట్రాంగ్ గా ఉండండి. అది వీసాలో ఫెయిల్యూర్ కావచ్చు, బిజినెస్ లో ఫెయిల్యూర్ కావచ్చు, ఎడ్యుకేషన్ లో ఫెయిల్యూర్ కావచ్చు. ఎందుకంటే ఈ స్టేజెస్ కి వెళ్లాల్సి ఉంటుందండి. ఇది నా ఎక్స్పీరియన్స్ తో, నా అనుభవంతో, ఎక్కడో చూసింది కాదు, ఎక్కడో రాసింది కాదు. ఇది నా అనుభవంతో నేర్చుకున్న పాఠం మీద అది కూడా. అందుకే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. వాక్యం అందుకే తప్పు చెప్పదు. అప్పుడే నాకు ఎప్పుడు ఫెయిల్యూర్స్ వస్తే దాన్ని ఢీకొట్టడానికి వెళ్తా. సో ఎవరిని పట్టించుకోను, ఏ మాటలు వినను. మొండి ధైర్యంతో వెళ్ళాలి. గురి పెట్టుకోవాలి. జాబ్ లో ఫెయిల్యూర్స్ వస్తున్నాయా, నాకు ఎలాగైనా జాబ్ కొట్టాల్సిందే. వీసాలో ఫెయిల్యూర్స్ వస్తున్నాయా, ఎలాగైనా నేను వీసా కొట్టాల్సిందే. లేకపోతే లవ్ లో ఫెయిల్యూర్ అవుతుందా, లేకపోతే ఎడ్యుకేషన్ లో ఫెయిల్యూర్ అవుతుందా, పర్సనల్ లైఫా, ప్రొఫెషనల్ లైఫా, బిజినెస్ కంపెనీ పెట్టడంలో ఫెయిల్యూరా, ఎలాగైనా నేను కంపెనీ పెట్టాలి. సో నీ మనో సంకల్పము స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ ఫెయిల్యూర్స్ లో ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. అది ఫెయిల్యూర్ లాగా నువ్వు అనుకోవద్దు, ఇదే లెర్నింగ్ అనుకోవాలి. సో నేనంతే, ఇప్పుడు నన్ను ఎవరైనా ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశాను అనుకోండి, కొన్ని క్వశ్చన్లు తెలిసాయి, నేర్చుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి అవే క్వశ్చన్లు నేను ప్రిపేర్ అవుతాను. 3 ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను అనుకోండి. సో 3 ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏం అడిగారో అవి నేర్చుకొని 4వ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను, బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాను. సో ఇట్స్ ఎ లర్నింగ్. సో నువ్వు మాత్రము నీ లైఫ్ లో అందరూ ఫెయిల్యూర్ అన్నా, నీ లైఫ్ మాత్రం నువ్వు ఫెయిల్యూర్ అని ఎప్పుడు అనుకోకు. ఇట్స్ ఎ లర్నింగ్ అనుకో. దెర్ ఈస్ నో నేమ్ కాల్డ్ ఫెయిల్యూర్ ఇన్ అవర్ లైఫ్. అర్థమవుతుందా అండి? సో మనం అందరం కూడా ఫెయిల్యూర్ అనుకుంటాం, కానీ అది ఫెయిల్యూర్ పీరియడ్ కాదు, లర్నింగ్ పీరియడ్. ఫెయిల్యూర్ లో మనం చాలా నేర్చుకుంటాము. ఆ యొక్క కోల్పోయినప్పుడు చాలా నేర్చుకుంటాము. సో అది నేర్చుకునే పీరియడ్ అనుకో, కానీ ఫెయిల్యూర్ పీరియడ్ అనుకోవద్దు. ఎప్పుడైనా నువ్వు ఫెయిల్యూర్ అనుకున్నావంటే నువ్వు డిస్సాటిస్ఫాక్షన్ అయిపోతావు. ఎప్పుడు కూడా ఆ స్టేజ్ అనుకోకండి. ఇప్పుడు 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాము. సో 10 ఇంటర్వ్యూలో నేర్చుకుంటున్నాను, మార్కెట్ ఎలా ఉంది, లేకపోతే జాబ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, 10 మందితో మాట్లాడుతున్నావు అని అనుకొని నేర్చుకోండి. లేకపోతే బిజినెస్ పెడుతున్నావు, సో అది కూడా బిజినెస్ లో నేర్చుకుంటున్నాను అనుకోండి. సో అలా లర్నింగ్ పీరియడ్ లాగా అనుకోండి, కానీ ఫెయిల్యూర్ లాగా అనుకోవద్దు. సో ఫెయిల్యూర్ అని ఎప్పుడు అనుకోవద్దు. సో ఇలా ఉంటుందమ్మా, ఇలా స్టేజెస్ వెళ్ళి, అందుకే ఈ చైన్లు తెంపాలి. అందుకే ఈ స్టేజెస్ అన్ని కూడా మనం గో త్రూ కాకుండా ఫస్ట్ స్టెప్ మనం ఏం కావాలి, బీ స్ట్రాంగ్ కావాలి. సో గాడ్ బ్లెస్ యూ. ఈ థియరీ ఫాలో కండి, నేను ఇవే థియరీ ఫాలో అవుతాను ఎప్పుడు కూడా. సో లార్డ్ జీసస్ నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మంచి హోప్ను మా అందరికి ఇస్తున్నావు తండ్రి. జీవితం అన్నాక ఇవన్నీ కామనే. సో ఇవన్నీ లేకుండా నేను ఆశీర్వదించలేనని మీరే అంటున్నారు అయ్యా. ఫెయిల్యూర్ లేకుండా నీకు సక్సెస్ ఉండదని మీరే అంటున్నారు అయ్యా. ఆశీర్వాదానికి ముందు ఇవన్నీ నేను అలో చేస్తాను అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మాకు పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ వర్డ్స్ ని మా అందరికి దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఆమేన్.
ఆమేన్.